కెనడాపై 50% టారిఫ్ సంకేతం అమెరికా విమాన కొనుగోలుదారుల ఖర్చులను ఒత్తిడిలో పెడుతోంది. కొనుగోలు నిర్ణయం ఇప్పుడు ఎలా మారుతుంది? అందరికీ నమస్కారం. స్థిర పల్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. కెనడా నుంచి అమెరికాకు విక్రయించే విమానాలపై 50% టారిఫ్ విధించే సంకేతం వెలువడింది. దీని ప్రభావంతో యుఎస్ విమాన కొనుగోలుదారులు ధరలు మరియు డెలివరీ ప్రణాళికలను తిరిగి సర్దుబాటు చేస్తున్నారు. ఈ అంశం ఇప్పటికీ విధాన సమీక్ష దశలోనే ఉంది. తుది నిర్ణయంపై అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు. ఈ దశలో వ్యాపార నిర్ణయాలు ఎందుకు పరిమితంగా మారుతున్నాయో 3 నిర్మాణాత్మక ఆర్థిక పరిమితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. మొదటిగా, అమెరికా మార్కెట్లో విమానాల విక్రయాలకు ధృవీకరణ తప్పనిసరి కావడం కీలకంగా మారింది. ఎందుకంటే ఈ ప్రక్రియ నిలిచినా లేదా ఆలస్యమైనా డెలివరీ స్కెడ్యూళ్లు వెంటనే మారిపోతాయి. దీంతో యుఎస్ కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లపై నిర్ణయాలను వాయిదా వేస్తున్నారు. అదే సమయంలో పెట్టుబడి ప్రణాళికలు కూడా నిలిపివేయబడుతున్నాయి. ఇక రెండో పరిమితిగా 50% టారిఫ్ స్థాయి నేరుగా ఖర్చులను పెంచుతోంది. దీనివల్ల విమాన ధరలు పెరుగుతున్నాయి. విమానాల వినియోగ ఖర్చులు పెరగడంతో ఎయిర్ ఆపరేటర్ల రోజువారీ వ్యయాలు మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్లీట్ విస్తరణపై నిర్ణయాలు తాత్కాలికంగా పరిమితమవుతున్నాయి. మూడో అంశంగా, యుఎస్ కెనడా వాణిజ్య వ్యవస్థలో ఉన్న పరస్పర ఒప్పందాలు తక్షణ మినహాయింపులకు అవకాశం ఇవ్వడం లేదు. ప్రస్తుతం టైమ్లైన్లు, మినహాయింపులు, అధికారిక చర్చలు అన్నీ సమీక్షలోనే ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. తదుపరి దశలో ఏ అంశాన్ని పరిశీలించాలి అన్నది ఇప్పటికీ నిర్ణయ దశలోనే ఉంది. కెనడా నుంచి అమెరికాకు వచ్చే విమానాలపై 50% టారిఫ్ అమలు అవుతుందా అన్న అంశం ఇంకా పరిశీలనలోనే ఉంది. అదే సమయంలో విమాన ధృవీకరణకు సంబంధించి ఎలాంటి అధికారిక మార్గదర్శకాలు వెలువడతాయి అన్నది ఇప్పటికీ స్పష్టత తేలలేదు. ఈ అనిశ్చితి మధ్య అమెరికాలో విమానాలను కొనుగోలు చేసే సంస్థలు ధరలు మరియు డెలివరీ ప్రణాళికలను జాగ్రత్తగా పునః సమీక్షిస్తున్నాయి. మార్కెట్లు నియంత్రణ సంస్థల అధికారిక ఫైలింగ్లను ప్రధాన సూచనలుగా గమనిస్తున్నాయి. అదనంగా విమాన భద్రతా ధృవీకరణపై వెలువడే మార్గదర్శకాలు తదుపరి నిర్ణయ దిశను సూచించే అంశాలుగా మారాయి. అలాగే యుఎస్ కెనడా ద్వైపాక్షిక చర్చలకు సంబంధించిన ప్రకటనలు వ్యాపార నిర్ణయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఈ అన్ని పరిణామాల ఆధారంగా కొనుగోలు ఒప్పందాలు మరియు డెలివరీ స్కెడ్యూళ్లు ప్రస్తుతం పరిమితి స్థాయిలోనే సర్దుబాటు అవుతున్నాయని అధికారులు తెలిపారు. అందువల్ల స్పష్టత వచ్చేంత వరకు సంబంధిత అంశాలన్నీ ఇప్పటికీ సమీక్ష పరిధిలోనే కొనసాగుతూ ఉన్నాయి. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.